నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్య స్వరూపులందరికీ దివ్యాశీస్సులు. అయితే మనకి ఈ 2026లో కొంచెం రాబోయే పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పి మనం ఆల్రెడీ వార్తలు వింటూ ఉన్నాం. అవును. అంటే మనం ఉగాది పంచాంగాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పటికీ ఈ ఉగాదికి ముందర ఉన్న ఈ సమయం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అని, అంటే ఈ మధ్యకాలంలో మనం వంగ బాబా ఆవిడ ఏదైతే చెప్పిందో ప్రిడిక్షను, ఆవిడ మరణించి కొన్ని సంవత్సరాలైనా కూడా ఆ ప్రిడిక్షన్ అప్పుడే రాయటం జరిగింది, అది యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది అని చెప్పి వింటూ ఉన్నాం గత కొంతకాలం నుంచి. అయితే ఇప్పుడు తను చెప్పిన పంచాంగం ప్రకారంగా ఏఐ ఎక్కువగా దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, అంటే మ్యాన్ పవర్ యాంత్రిక పవర్ ఎక్కువైపోయి దానివల్ల ఇబ్బందులు అని రకరకాలుగా వింటూ ఉన్నాం. తను చెప్పిన ప్రకారంగా అయితే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వింటున్నాం. అది ఎంతవరకు వాస్తవం, అసలు ఎలా ఉండబోతోంది 2026లో? 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొదలైంది. మనకి మార్చ్ 19 పేరు పలకడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. పరాభవనామ సంవత్సరం. మరి దాని అర్థం అందరికీ తెలుసు. ఏది ఏమైనా ఈ 3 ఏళ్ళు 26, 27, 28 ఇంకొంచెం విశేషంగా 29 కూడా ఈ కంటిన్యూస్గా కొంచెం బాగుండదు. ఈ 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు అంటే 27, 26, 28, 20 ఇంకా 4 సంవత్సరాలు అన్నట్టే ఆల్మోస్ట్ ఆల్. ఏదైనా కొత్త గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అంతా అంతే సంగతులు అనమాట. అంటే బాధలు ఫేస్ చేయడాలు, ఇబ్బందులు ఇలా జరుగుతాయి. దాంట్లో యుద్ధాలు, తర్వాత క్షామము, ఈ మనీ సర్క్యులేషన్ ప్రాబ్లము, గోల్డ్ ప్రాబ్లము, వెండి ధర పెరుగుతుంది, గోల్డ్ కంటే పెరుగుతుంది. తర్వాత రోగాలు రొచ్చులు కూడా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. మనుషుల యొక్క ఆలోచన విధానం మార్పు చెంది ఒకరికొకరికి ఇబ్బందులు కలగజేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఇంకా విదేశాల్లో కూడా బాగుండదు. తర్వాత అమెరికా అనేటువంటి చాలామంది వెళ్ళడం రావడం ఈ మధ్య కొంచెం కొత్త కొత్త ప్లానింగ్స్ జరుగుతున్నాయి. ఆ ట్రంప్ యొక్క ఆయన చేసే కార్యక్రమాలు ఇండియన్స్ మీద ముఖ్యంగా బాధాకరంగా ఉంటాయి. ఇబ్బందులు మన వాళ్ళకి ఎక్కువగా పెడతాడు. చాలా వీసా ప్రాబ్లమ్స్, డాలర్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అంటే దాని విలువ తగ్గడం అన్నమాట. ఓహో, అలా ఇండియన్ రూపీ బాగుంటుంది, బెటర్గా అవుతుంది. తర్వాత ఇంకా విశేషంగా ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అడ్వాన్స్ కొత్త ఎక్స్పెరిమెంట్, అంటే ఎడ్యుకేషన్లో కొత్త మీడియా, కొత్త ధనమైనటువంటి ఏఐ ఎలాగా వచ్చిందో ఆ మాదిరిగా దాంట్లో ఎక్కువ ఊహించలేనంత మార్పులు చేర్పులు జరుగుతాయి. మనుషుల వర్క్ తగ్గిపోతుంది. అంత సైంటిఫిక్ గాను ఈ యొక్క యంత్రాల ప్రభావం ఎక్కువైపోతుంది. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఇండియాలో కూడా ఇప్పుడు పని బాగా దొరుకుతుంది అందరికీ ఈ సంవత్సరం. కానీ ఏంటంటే రూపీ మరి ఇండియాలో చీపర్ లేబర్ అయిపోతారు. అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఉన్న ఒక ఉద్యోగానికి 100 మంది అనేసరికి మరి ఇబ్బందే కదా. ఆ విధంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే అవసరానికి మించి ఉంటారు చేసేవాళ్ళు, దానివల్ల విలువ తగ్గిపోతుంది, ఉద్యోగాలు తగ్గిపోతాయి, ఉన్న వాళ్ళని కూడా తీసేస్తారు. అవును, ఆల్రెడీ చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ కూడా బాగుంటుంది. ఓకే, మంచి మెరుగు అవుతుంది. తర్వాత రాజకీయంగా చాలా మార్పులు, పొలిటికల్గా కూడా చేంజెస్ ఉంటాయి. ఆంధ్ర తెలంగాణలో దేశం మొత్తం మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది, ఒక చోటని కాదు. తర్వాత విశేషమైనటువంటి కొత్త ప్రణాళికలు, డబ్బుని ఎలా వారు స్వీకరించాలో అనేటువంటి దాని మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
ఓకే. 2026లో ప్లేన్ క్రాషెస్ కూడా ఉంటాయి. ఆ! ట్రైన్ క్రాషెస్ ఉంటాయి. ఓహో! భూకంపాలు ఉంటాయి. ఆత్మహత్యలు ప్రమాదాలున్నాయి. ఉంటాయి. జననష్టం. జన నష్టం కూడా ఉంటుంది. హ్మ్. అది ఎవరు ఆపలేరు. హ్మ్. ఇవన్నిటికీ ఈ నష్టాలన్నిటికీ కూడా ఒక విధంగా మానవ నిర్ణయాలు గనక హ్మ్. మంచి నిర్ణయాలు తీసుకొని మంచి భావ ప్రకటనతో గనక మానవుడు సంచరించిన నాడు హ్మ్. తప్పకుండా ఇవి రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి. తప్పకుండా భూకంపాలు వస్తాయి. కానీ ఒక 1000 మంది చనిపోవాల్సిన చోట ఏదో ఒక 150 100 మందికి తగ్గుతుంది. అంత అంటే తగ్గడం అంటే ఒక విధంగా మంచే. మంచే. అలాగే ప్రతి విషయంలోనూ భూకంపాల్లోనే గానీ, యాక్సిడెంట్స్‌లోనే గానీ, మానవుల ఇబ్బందులు, హత్యలు హ్మ్. హ్మ్. రకరకాలు ఇవన్నిట్లో కూడాను తగ్గిపోతుంది. హ్మ్. అంటే ఈ దైవ కృప వల్ల, ఇప్పుడు దైవారాధన వల్ల అదొక్కటే కాపాడగలుగుతుంది. ఆ! హ్మ్. ఆ పువ్వులతో తగులుతాయి దెబ్బలు. ఓకే. ఆ పువ్వులతో తగలడం కూడా చాలా సున్నితంగా ఎక్కువ జన నష్టం కాకుండా ఇవన్నీ కూడాను హ్మ్. ఇవన్నీ ఈ 4 ఏళ్లకి ఈ పరంపర కొనసాగుతుంది. ఓకే. 3 ఏళ్లయితే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. హుహుహుహు. ఆ 4వ సంవత్సరం కొంచెం ఇదమిద్దంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అంతగా అనుకూలంగా లేదు. లేదు. సరే కొన్ని రాసుల వాళ్ళకి బాగుంది. హ్మ్. సరే కొన్ని రాసుల వాళ్ళకి బాగుండకపోవడం సహజం. దైవ కృప అన్ని రాసుల వాళ్ళకి కావాలి కాబట్టి, అన్ని నక్షత్రాల వాళ్ళకి కావాలి కాబట్టి, వారు దైవ అనుగ్రహం పొందడానికి చేసేటువంటి హ్మ్. పూజలు, వ్రతాలు ఇత్యాది సాధనలు హ్మ్. వారిని కాపాడతాయి. ఒకప్పుడు భూపాల్ గ్యాస్‌లో అవును. మరి ఎన్నో వేల మంది చనిపోతే 3 ఫ్యామిలీసే మిగిలాయి. అవును. వాళ్ళ ఇంట్లో నిత్య ఆరాధన, హ్మ్. అగ్నిహోత్రి ఇవన్నీ అవును. చేసేవారు. ఆ 3 ఫ్యామిలీసు మొత్తం 13 మంది బతికారు. వేల మంది చనిపోయారు. చనిపోయారు. అది సాక్ష్యం ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు జరగబోయే వాటిలో గూడా హ్మ్. ఆ విధంగా మనము దైవ కృప చేత రక్షింపబడతాము. భక్షణ గాకుండా. అందుకని తప్పకుండా అందరూ పూజా విధానాన్ని హ్మ్. అదే మనని కాపాడేటువంటి ఆయుధంలా మనం తప్పకుండా స్వీకరించాలి. అంతే. అది పెట్టుకున్నప్పుడు మిగతావన్నీ గూడా సజావుగా జరగడానికి మనకి వీలుంటుంది. భగవంతుని నమ్ముకోండి. ఎవరికిష్టమొచ్చిన వారి ఆరాధనలు చేయొచ్చు. స్వామీజీలను, మాతాజీలను కొలుచుకునే వాళ్ళు కొలుచుకోండి. మంచి మాతాజీలని, మంచి స్వామీజీలని మీరు ముందు టెస్ట్ ఎంచుకో. చేయమని నేను అనను గానీ, మరి కొంత బ్యాక్‌గ్రౌండ్ కూడా తెలుసుకొని వారిని ఆశ్రయించండి. అంతే. అది మంత్రోపదేశాలు తీసుకునే వాళ్ళకి. పూర్వజన్మలో మీరు మంత్రోపదేశం ఆల్రెడీ పొందిన వాళ్ళకి ఏమి అక్కర్లా. అంటే ఇప్పుడు గుర్తుండదు అని ఎలా అంటారు. ఎలా తెలుస్తుంది? గుర్తుండదంటారు. మీరు ఆ ట్రాక్‌లోకొచ్చిన తర్వాత మీకా ప్రీవియస్ బర్త్, ఫ్యూచర్ బర్త్ అనుభవంలోకొస్తుంది. ఇవన్నీ కూడా మీకు అది స్పష్టంగా తెలుస్తాయి. నిదర్శనాలు కనబడతాయి. దాంట్లో సందేహం లేదు. హ్మ్. ఇప్పుడు మీరు ఇందాకన్నట్టు భవిష్యత్తు గురించి, ఈ సంవత్సరం గురించి చెప్పారు తల్లులు అన్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చెప్పారు. హ్మ్. ఇంకా కొంతమంది చాలామంది చెప్పారు. కానీ మన వాళ్ళు 5000 సంవత్సరాల క్రితమే హ్మ్. భవిష్యత్ పురాణము అని ఒకటున్నది పురాణాలలో. భవిష్యత్తు పేరే హుహుహు. 4,32,000 సంవత్సరాలకు గాను ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితమే రాయబడింది. చెప్పబడింది. ఓకే. సంస్కృత భాషలో ఉన్నది. హ్మ్. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పుస్తకం సంపాదించి భవిష్యత్ పురాణాన్ని తెలుగులోకి లేదు బుక్కు. ఎవరో మహానుభావులు అనువదించలేదేమో, నా దృష్టికైతే రాలేదు. హ్మ్. వస్తే సంతోషమే. ఏమన్నా ట్రాన్స్‌లేషన్‌లో పొరపాట్లు, పొరపచ్చులు ఉండొచ్చు. హ్మ్. అది మాత్రం అలా చూసుకోవాలి. 5,000 సంవత్సరాల క్రితం భవిష్యత్ పురాణము అనేటువంటి గొప్ప హ్మ్. భవిష్యత్తు ఇంకా 4,32,000 సంవత్సరాలంటే మామూలు విషయం కాదుగా. అవును. అవును. మామూలుగా సంవత్సరం ఇవి మారుతూనే ఉంటాయి పంచాంగాలు. హ్మ్. ఈ హుహు. మారడం ఇవన్నీ ఓకే. వాటి మీద నేను ఆక్షేపణ లేదు. అసలు భవిష్యత్తు పురాణం గనక మనం తెలుసుకుంటే హ్మ్. చక్కటి డీటెయిల్డ్‌గా ఉంటాయి. దాన్ని అందించాలి. ఎవరైనా మహానుభావులు అందించగలిగిన వాళ్ళుంటే మనమంతా ధన్యత పొందుతాం. ఎందుకంటే మరి తెలియని విషయాలు చెప్తారు కాబట్టి. అవును. ఏదో అవును. దివ్య దృష్టి ఆ దృష్టితో చూసి చెప్పేవాళ్ళు కొంతమంది. అవును. ఈ పుస్తకం ద్వారా ఈ మరి భవిష్యత్ పురాణం ద్వారా ఇంకా ఎక్కువగా మనకి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇది వాస్తవం. అందుకని హ్మ్.
అందరూ ఏదన్నా వీలుంటే చూడండి. అందరికీ మంచి జరగాలి. అందరికీ శుభాలు ఈ 2026 కోరుకోవడం తప్పు కాదు కాబట్టి కోరుకుంటున్నాము. కానీ మొదలు చెప్పినట్టుగా దైవ కృప కావాలంటే పూజా పునస్కారాలు, సాధనలు ఏకాగ్రత చిత్తంతో చేస్తే తప్ప అవి మనకు అనుగ్రహం కలగదు. అందుకని అందరికీ శుభాలు కలగాలని, మంచి మనస్సు ఏకాగ్రత పొందాలని, వారి ఆయురారోగ్యాలు కలగాలని ఆశీస్సులమ్మ. మనకి ఈ మాసంలో సంక్రాంతి పండగ రాబోతుంది. సంక్రాంతి పండుగని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోనూ, ఒక్కొక్క విధానంతోనూ ఆచరిస్తూ ఉంటారు. విశేషంగా అసలు ఆచరించాల్సిన విధి విధానాలేంటి? సంక్రాంతి అంటే దానాలకు కూడా విశేషము అంటూ ఉంటారు. మరి ఎటువంటి దానాలు చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది? అవన్నీ తెలియజేయండి. సంక్రాంతి అనేటువంటిది చాలా విశేషమైన పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో ఎద్దులకి పూజ, ముగ్గమ్మలు, గొప్పమ్మలు ఇట్లాంటివన్నీ కూడాను పండగ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఈ యొక్క ఎద్దులకే ప్రత్యేకంగా ఎందుకు పూజ చేయాలి అంటే, నాగలి కట్టి మరి సస్యశ్యామలం చేస్తుంది అవును. ఆ జోడెద్దులు. మరి అది లేకుండా మరి పంటలు పండవు, దున్నడం ఇలాంటివి ఏమీ మరి ఆస్కారం లేదు. అందుకని దానివల్ల భూమాత యొక్క మనకి ఆహారాన్ని అందించే ప్రక్రియ ఇవి మూల కారణం కాబట్టి వాటికి ఆ రోజు సెలవ. మనుషులకి సెలవులు ప్రకటించినట్టు ఎద్దులకు సెలవు ఉంటుంది. తర్వాత దానికి పూజ, మంచిగా దండలు వేసి దానికి కావలసిన ఆహారాలు అన్నీ కూడా పెట్టి సంతోషపెట్టి దానికి వీరు కూడా వాటికి దండం పెట్టుకొని ఇవి 4 కాలాల పాటు ఉంటూ వారికి ఈ దున్నడంలో సహాయం చేయాలనేటువంటిది ఆ భగవంతుణ్ణి కోరుకొని వాటికి ఆ పూజా కార్యక్రమాలు ఉంటాయి. పాడి పంటకి పూజ చేసే అదే పండగ ఇది. రైతుల పండగ. ఉమ్, తర్వాత కొత్త ఇంట్లో పెళ్ళైన వాళ్ళని, అల్లుళ్ళని, వాళ్ళని అది సరే పిలవడం, ఆ పండగప్పుడు పిండి వంటలు ఇవన్నీ కూడాను సహజంగా అవును. ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, మరి సూర్యుడి యొక్క 12 రాసుల్లో ఒక్కొక్క రాశిలో వారు ప్రవేశించడం, ఆ, మారడం ఇలాంటి వాటిలో ఈ మకర రాశి, ఆ, ఆ రాశిలో వారు ప్రవేశించడం 14 మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషాలని ఇంకొకటి 2-3 నిమిషాల తేడాలో చెప్పడం జరుగుతోంది. అవును. 14, 15 తర్వాత 16 ఉమ్, భోగి తర్వాత కనుము కూడా ఈ అవును. వరుసగా పెట్టి 3 రోజులు ఇవి ఉంటుంది. విశ్వవ్యాప్తంగా కాకుండా మన భారతదేశంలో మొత్తంగా ఒక తెలుగు రాష్ట్రాలు తప్ప ఉమ్, మరి 15వ తారీఖు ఎక్కువగా జరుపుకుంటుంటారు. ఓకే. 14 మాత్రం మనకి ముఖ్యం. ఉమ్, ఆ, ఇంకా కొంచెం దీని చరిత్ర గనక వెనక్కి వెళితే, సగరుడు వాళ్ళ కొడుకులు 60,000 మంది ఈ సంక్రాంతి పుణ్య రోజునే ఆ గంగా మాత యొక్క ప్రవాహం తాకి వాళ్ళు మళ్ళీ పుణ్య లోకాలకి వెళ్ళడం, ఉహు, ఈ చరిత్ర కూడా మనం చెప్పుకోవాల్సింది. ఇది చాలామంది తక్కువ చెప్తూ ఉంటారు. ఆ, సగరుడిది కూడా ఒక విశేషం ఉన్నది. తర్వాత ఉత్తరాయణ ప్రారంభం కూడా అవును. విశేషంగా ఉన్నది. ఏది ఏమైనా ఈ సంక్రాంతి సంక్రమించడము, సంప్రాప్తించడము, క్రాంతి అంటే ఒక గొప్ప భగవంతుడి యొక్క తేజస్సుని మనం ఆపాదించుకొని స్వీకరించడానికి, ఉమ్, మన్ని అనుగ్రహించడానికి ఆ క్రాంతి అనే పదం అవుతుంది. దాన్ని విడదీసి చెప్పడం మీ అందరి కోసం అనమాట. సంక్రాంతి సంక్రమించేటువంటిది మనం తీసుకోవడానికి సంక్రమిస్తూ ఉంటాయి ఆస్తి పంపకాల్లాగా. అవును. ఆ భగవంతుడు ఈ యొక్క సంక్రాంతికి అదొక విశేషమైన పేరున్నది. ఉమ్, అందుకని ఈ రోజున కొత్త కార్యక్రమాలు, తర్వాత కొంతమంది భూమి పూజలు, అలాగే విశేషంగా తల్లిదండ్రులకి పితృ రుణాలు, మరి వాటికి పూజలు, ఇవి కూడా మరి క్రొత్త బట్టలు, ఉమ్, రకరకాలుగా ప్రాంతీయత
దృష్టిలో పెట్టుకొని జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఇది దైవ మరి ఈ 6 నెలలు ఉత్తరాయణం మరి దైవకాలం. ఆ! ఈ ఉత్తరాయణంలో భగవంతుడికి సంబంధించినవి ఎవరు మొదలుపెట్టి 180 రోజులు హ్మ్. చేసుకుని దీంట్లో సాధనలో గొప్ప సాధకుడుగా ఆ! సంప్రాప్తి కలిగే దిశగా వాళ్ళ తపస్సుని చేసుకొని భక్తి భావంతో విరాజిల్లుతూ ఆ యొక్క శుభాల్ని వారు అనుభవిస్తూ ఆ యొక్క దివ్య శక్తి పరంపరలు వారికి సతతము వారి కుటుంబాలకి కలగడానికి వీలుగా వారి ప్రవర్తన కూడా చాలా అవసరము. అందుకని సంక్రాంతిని కొత్త కోణ అర్థంలో చెప్పడానికి అందరికీ తెలుసు సంక్రాంతి గురించి, గొబ్బెమ్మలు అన్నీ తెలుసు. అవి ఎప్పుడు అందరూ చెప్పేవే. అవును. కానీ ఇంకొంచెం విడిగా మనం ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు సంక్రాంతి అంటే కొన్ని ప్రాంతాల్లో కీడు పండగ అని అంటారు. అంటే సంక్రాంతి ముందు మూఢం ఉంటుంది. అవును. దాన్ని పట్టుకొని ఈ సంక్రాంతి కీడు అంటారా? లేకపోతే నిజంగా సంక్రాంతి కీడు అది పండగ? వేరమ్మా. ఆ! అది మీరు ఇప్పుడు విశేషంగా ఉత్తరాయణం అవును. మొదలుకి భగవంతుడి యొక్క కాలానికి కీడనే పదాన్ని మనం చేర్చడం సబబు కాదు. హ్మ్. అసలు కాలము గురించి ఇంకో కొంచెం లోతుగా వెళ్తే హ్మ్. ప్రతిరోజు శుభకరము. ప్రతి గడియ, హ్మ్. రోజు గడియ అన్ని నిమిషాలు, సెకండ్లు. ఆ! ఇది భార్గవ పంచాంగాలని దాంట్లో కూడా ఈ టైమింగ్స్ హ్మ్. మరి 18, 16 ఇలా మినిట్స్ కింద కూడా కొంతమంది డివైడ్ చేయడం వల్ల ఆ! ముహూర్త కాలం 2 గంటల వరకు, హ్మ్. 2:15 అలా కొంతమంది తీసుకుంటూ ఉంటారు అవును. ప్రాంతీయతో. దాంట్లో లగ్నాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే మంచికే. ఆ! అసలు ముఖ్యంగా మీ మనస్సు కేంద్రంగా యద్భావం తద్భవతి యదో దృక్ తదో భావ. మీ మనస్సు థాట్ హ్మ్. మంచి థాట్ గనక క్యారీ చేస్తే ముహూర్తాలు లేవు. హుహు. అంటే ఉన్నాయి, మీకు అది వర్తించదు. వర్తించదు. హ్మ్. దేనికి మీరు స్వీకరణ అవసరంలా. ఓకే. జస్ట్ మంచి ఉద్దేశంతో మంచి అభిప్రాయంతో ఆ యొక్క విశేషమైనటువంటి మంత్ర సాధన కానీ హ్మ్. లేకపోతే మీ యొక్క వాక్ శుద్ధి పెంచుకోవడమే కానీ ఇత్యాది ఏవైనా కూడా అవును. మీరు సాధన చేసినప్పుడు చక్కటి రిజల్ట్స్ వస్తుంది. తర్వాత దివ్య శక్తి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రత కలుగుతుంది. అయితే గురుగారు మనం అనుకున్నట్టు సంక్రాంతి పండగకి విశేషంగా దానాలు కూడా అనుకున్నాం. అమ్మ ఎటువంటి దానాలు ఇయ్యాలి? ఈ మామూలుగా దానాల్లో విశేషమైన దానం గోదానం, హ్మ్. భూదానం, స్వర్ణదానాలు ఇట్లాంటివి. తర్వాత వస్త్రదానాలు ఎలాగో చేస్తూ ఉంటారు. హ్మ్. అలాగే పితృదేవతలకు కూడా పూజా కార్యక్రమాలు హ్మ్. చేస్తే ఆ దానాలు ఇవ్వడం వల్ల వారికి మనకి వారేమో దివ్యాశీషులు ప్రసాదిస్తారు మనకి. మనకి భగవంతుడి యొక్క కృప కలుగుతుంది. ధర్మాన్ని కాపాడడానికి హ్మ్. చేసే కార్యక్రమంలో అదొకటి. అవును. దీంతో పాటు ఇక్కడ సంక్రాంతి యొక్క విశేషం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్ లాంటి మన రాష్ట్రాల్లో కూడా హ్మ్. ఈ యొక్క పతంగి అంటాము, కైట్స్ అంటాము, కైట్స్. గాలిపటం అంటాం. గాలిపటం. హ్మ్. ఈ 3 పదాలు వాడతాం. అవును. ఇండియాలో ఎక్కువగా చేసేది గుజరాత్లో. తర్వాత తెలుగు రాష్ట్రాలు సరే సరే ఇంకా వేరే హ్మ్. మరి బెంగుళూరు, బాంబే అక్కడ కూడా కొంత ఆ! చేస్తారు. ఆ! ఇది కాకుండా విశ్వవ్యాప్తంగా యుఎస్లో కూడా చేస్తారు. హుహు. చైనా మొదలుపెట్టింది, కైట్స్ని మొదలుపెట్టింది చైనా. హుహు. వాళ్ళు ఏ విషయంలో మొదలుపెట్టారంటే ఆత్మలకి వీళ్ళ కోరికలు రాసి అప్లికేషన్స్గా ఆకాశంలో ఎగిరేవి ఈ రాసిన తర్వాత అలా ఎగిరేసి తెంపేస్తారు, ఆ! వదిలిపోతుంది. అది ఎక్కడ పడిపోతుందో తెలియదు. ఆ విధంగా వాళ్ళు సుమారు ఒక 4000 సంవత్సరాలు క్రైస్ట్కి బిఫోర్ ఆహా! ఒక 200-300 సంవత్సరాల క్రితం అంటే ఆల్మోస్ట్ అవుతుంది. అంటే కలియుగం ప్రారంభం తర్వాతే వచ్చాయి అంటే ఇవి. శాస్త్రంలో ఉన్నది కాదు. శాస్త్ర ప్రకారం కాదు. ప్రాంతీయంగా మొదలైందే. అంటే యాక్చువల్‌గా ఈ యొక్క చైనా వాళ్ళు హ్మ్. ఇప్పుడు చైనా అనే ఒక పదం వాడుతున్నాం. వాళ్ళని మహాభారత కాలంలో చీనులు అనేవాళ్ళు.
చీనులు, చైనా వాళ్ళు ఇప్పుడు, అప్పుడు చీనులు. ఆ. మహాభారత యుద్ధంలో చీనులు కూడా పాల్గొన్నారు. దే ఆర్ ట్రైబల్స్. ఓహో. భారతదేశం మొత్తం, భరతఖండం మొత్తం ప్రపంచాన్ని పాలించింది. ఉమ్. ఇప్పుడు మరి అమెరికా గాను, జర్మనీ గాను రకరకాలుగా, బర్మాలుగా అక్కడ ఇక్కడ విడిపోయింది. అవును. అఖండ భారతము ఉమ్. ఆ టైంలో సంగతి అన్నమాట ఇది. ఓకే ఓకే. ఆ టైంలో ఇప్పుడు ఈ ఉమ్. యొక్క వేరే కంట్రీస్లో కూడా ఈ యొక్క కైట్ ఎగరవేయడం ఉంది. చైనాలో ముఖ్యంగా ఏంటంటే అది ఈ యొక్క లెటర్స్ రాసి వాళ్ళ కోరికల్ని దాని మీద రాసి అప్పుడు ఎగరవేసేవారు. చైనీయులు యొక్క దాని కర్తలు ఆహా. అని ఒప్పుకోవాల్సింది తప్పదు. ఓకే. మీరు చరిత్రలో ఉంది. ఉమ్. ఈ మనం కూడా దాన్ని చేయొచ్చు. కానీ ఆచరిస్తున్నాం. ఈ మధ్య కొంతమంది దాని గురించి అవును. రుకావట్ అంటాం కదా, ఆపేస్తున్నారు. ఆపేస్తున్నారు. ఎందుకంటే పక్షులు ఇలాంటి వాటికి ఇబ్బందికి జరిగి అవి వాడే దారంలో ఆ. ఇక్కడ ఉర్దూలో మాంజా అంటారు. అవును. అవి తెగి కత్తుల కంటే ఎక్కువగా షార్ప్గా ఉంటాయి. ఆ. ఆ ప్రాణానికి ఇబ్బంది కలుగుతాయని చెప్పి ఉద్దేశంతో అవి వద్దు వద్దు. అనేటువంటిది వారిస్తున్నారనే విషయం కూడా ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. అవును. అందుకని మన భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ కార్యక్రమం ఉంది. ముందు ఆత్మలకి నివేదన కార్యక్రమం అనేటువంటిది మొట్టమొదటిది కొత్త విషయం మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కోడి పందాలు, ఎడ్ల పందాలు ఇవి కూడా ఇది ముందు నుంచి ఉన్నదా? ఇది కూడా ప్రాంతీయంగా ఎవరు? ప్రాంతీయంగా మొదటి నుంచి, అంటే రాజుల కాలంలో ఉండేది, ఉమ్. కానీ అది ఇంకొక రకంగా ఉండేది. ఉహుహు. అంటే పౌరుషానికి ఆ కోళ్ళని పెంచి ఉమ్. అది మనుషులు దెబ్బలాడితే బాగుంటుంది అని కోళ్ళకి దెబ్బలాడి ఏదైనా కోడి ఓడిపోయినా యజమాని గట్టివాడై ఉండొచ్చు, నిజంగా యజమానే గెలవచ్చు యుద్ధం చేస్తే. ఉమ్. కానీ అలా కాదు కదా, ఈ పందాలు వేరే. అదే. కోళ్ళ పందాలు కానీ ఏ పందాలైనా సరే కాలానుగుణంగా మారుతూ ఉన్నాయి, ఉమ్. ఎక్కువగా అవుతున్నాయి, తగ్గుతూ ఉన్నాయి. లీగల్గా కొన్ని చోట్ల ఆడకూడదు అంటున్నారు. అదే. కానీ సంక్రాంతి యొక్క విశేషము ఈ విధంగా మనం మీ యొక్క మీడియా ద్వారా, ఐ డ్రీమ్ ద్వారా, మా విజితమ్మ తల్లి ద్వారా ఈ కొత్త విషయాన్ని మీకు ప్రస్తుతించడం జరుగుతోంది. చాలా సంతోషం. ఇలాంటి కొత్త విషయాలు ఇంకా ఎన్నో మా విజయమ్మ ద్వారా మరి ప్రతిపాదించడం, మేము వాటికి చెప్పడం జరగాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ధన్యవాదాలు.